ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో గన్సిగడ్డలు ఎలా చేయాలో చూద్దామండి. ఇవి మనం చిన్నప్పుడు చాలా మంది ట్రై చేసి ఉంటామండి. చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో పిల్లలు అన్న వాళ్ళైతే స్కూల్ నుంచి వచ్చిన తినడానికి చాలా ఇష్టపడతారండి. సో దీన్ని మనం ఎలా రెసిపీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దామండి. ఇవి కూడా బంగాళదుంపలు లెక్క మట్టిలోనే ఉంటాయండి. అందుకని కొంచెం మట్టి మట్టిగా ఉంటాయి కాబట్టి దీన్ని ఫస్ట్ క్లీన్గా నీట్గా కడగాలండి. దీంట్లో ఉన్న మట్టి పోవడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఇలా నీళ్ళల్లో నానబెడుతున్నామండి. ఒక అరగంట సేపు అలా నానితే దీని మీద ఉన్న మట్టి ఈజీగా పోతదండి. ఇగోండండి మనం నానేసి ఒక అరగంట అయింది. ఇప్పుడు దీని పైన ఉన్న మట్టి కొంచెం మనకి ఈజీగా వస్తదండి. వీటిని శుభ్రంగా అదిగోండి మనం చూపిస్తున్నట్టు కడగాలి. అప్పుడు దాని మీద పైనున్న మట్టంతా పోతది. ఇలా కడిగి పక్కన పెట్టుకుంటున్నామండి. ఇలానే అన్ని గన్సిగడ్డలని గూడా శుభ్రంగా కడగాలండి. వీటిని స్వీట్ పొటాటో అని గూడా అంటారండి. ఇంగోడండి చూసారు గదా! చాలా దీంట్లో ఉన్న మట్టంతా బయటకొచ్చేసింది. కానీ మనం దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి పూర్తిగా పోవాలంటే. ఇప్పుడు వీటిని ఇలానే 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నామండి. ఇంగోడండి ఇప్పుడు మేము దీన్ని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసాము. ఇప్పుడు దీనికి సైడ్స్‌న చివర్లలో కట్ చేసుకుంటున్నామండి కొంచెం. ఇగోనండి చివరల్లో అలా కట్ చేసేసుకుందాము. అలాగే దీనికి మధ్యలో ఎక్కడైనా పుచ్చుల్లాగా కనిపిస్తే అలా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మేము తీసుకున్న దాంట్లో అయితే ఏం లేవు. మీకెక్కడైనా కొంచెం ఎక్కువ నల్లగా కనిపిస్తే ఇదిగోండి అలా పైన తోలు తీసేసుకోవడం. ఇదిగోనండి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గెంజిగడ్డలన్నిటిని కుక్కర్‌లోకి తీసుకుంటున్నామండి ఉడకబెట్టడం కోసం. వీటికి లైట్‌గా స్వీట్‌నెస్ యాడ్ చేయడం కోసం అని చెప్పేసి బెల్లం వేస్తున్నామండి. ఒక 3 టీ స్పూన్స్. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ కొంచెం ఎక్కువ స్వీట్‌గా ఉంటది. బావుంటదని చెప్పేసి. ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ గూడా వేస్తున్నామండి మేము. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న బెల్లం వాటర్ వేసేస్తున్నామండి. అలాగే దీంట్లోకి ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఘీ గూడా వేస్తున్నామండి. ఇలా ఘీ వేయడం వల్ల దానికి ఒక స్పెషల్ టేస్ట్ మాత్రం వస్తదండి. అందుకని చెప్పేసి మేము ఘీ వేస్తున్నాము. దీంట్లో ఇంకా ఎక్సెస్ వాటర్ అయితే ఏమి వేయట్లేదండి. ఇప్పుడు మనం చూపించిన ఘీ అండ్ జాగరీ మాత్రమే. ఒక్కసారి కలుపుకుందామండి. ఇంకోనండి ఇంకా ఈ కుక్కర్‌కి మనం మూత పెట్టేసి ఆవిరి మీదే వీటిని ఉడకబెట్టాలండి. ఒక 1-2 విజిల్స్ వచ్చినా సరిపోతదండి. అది కుక్కర్‌ని బేస్ చేసుకొని ఉంటది. మా కుక్కర్‌కైతే మాత్రం 2 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకి ఇలానే ఉంచుదామండి పొయ్యి మీద. ఇది ఫ్లేమ్ సిమ్‌లో పెట్టేసి మేము ఉడకబెడుతున్నామండి. ఇంగోనండి మాకు ఒక విజిల్ వచ్చేసింది. మేము ఇంక పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆవిరంతా పోయేటట్టు చూసుకోవాలండి. మీరు ఇది ఇలా కుక్ చేస్తున్నప్పుడే మీకు ఆ స్మెల్ కూడా వస్తదండి. సో, మీకు దానికి అప్పుడే అర్థమైపోతది. ఇగోనండి మేము ఇలా ఆవిరైపోయిన తర్వాత తీసాము. ఇవి మనకి ఉడికినియి. అంతే అండి. మన టేస్టీ స్నాక్ గన్సిగడ్డలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. స్మూత్‌గా కావాలంటే ఇప్పుడు ఒకటి మేము ఓపెన్ చేసి కూడా చూపిస్తాము. చూసారు గదండీ! చాలా బాగా ఉడికింది. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటదండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నుంచి ఇలాంటి వీడియోలు చాలా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.